పోరాడి గెలవడం నేర్చుకోవాలి. నిందలొస్తాయి, అవమానాలొస్తాయి, శ్రమలొస్తాయి, కల్పిత మాటలు ఎన్నో చెప్తారు. నీవు దేవుని ముందు సరిగ్గా ఉన్నది నిజమైతే దేవుడి నిన్ను నిరూపిస్తాడు. ప్రపంచం తలదించుకునేలా నీ తలెత్తుతాడు ఆయన. కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం, మనల్ని మనం నమ్ముకోవద్దు. ఒక్క మాట మర్చిపోకండి, నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నిరూపించడు. నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఓపిక పట్టు. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుని ముందు ఒక్కసారి కన్నీళ్లు కార్చి వదిలేసేయండి. దానికి తిరిగి దేవుడు సమాధానం చెప్పే వరకు మౌనంగా ఉండడు ఆయన. యథార్థవంతుల కన్నీటికి దేవుని దగ్గర చాలా విలువ ఉంది. పోరాడి గెలవడం నేర్చుకోవాలి. నిందలొస్తాయి, అవమానాలొస్తాయి, శ్రమలొస్తాయి, కల్పిత మాటలు ఎన్నో చెప్తారు. నీవు దేవుని ముందు సరిగ్గా ఉన్నది నిజమైతే దేవుడి నిన్ను నిరూపిస్తాడు. ప్రపంచం తలదించుకునేలా నీ తలెత్తుతాడు ఆయన. కాబట్టి మనం ఆయన్ని నమ్ముకుందాం, మనల్ని మనం నమ్ముకోవద్దు. ఒక్క మాట మర్చిపోకండి, నిన్ను నీవు నిరూపించుకోవాలనుకుంటే దేవుడు నిరూపించడు. నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఓపిక పట్టు. కాబట్టి మీరు ఒక పని చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే దేవుని ముందు ఒక్కసారి కన్నీళ్లు కార్చి వదిలేసేయండి. దానికి తిరిగి దేవుడు సమాధానం చెప్పే వరకు మౌనంగా ఉండడు ఆయన. యథార్థవంతుల కన్నీటికి దేవుని దగ్గర చాలా విలువ ఉంది.